அஸ்மத்குருப்யோ நமஹ. ஆண்டாள் திருவடிகளே శరణం. తిరుప్పావై దివ్యవ్రతంలోని 30 పాసురాల్లో నేడు 2వ పాసురాన్ని అనుసంధించుకుందాం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பையத்தை என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மயிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారిణి ఉహందేలో రెంబావాయ్. ఈ 2వ పాసురం యొక్క సామాన్యార్థాన్ని విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైయత్తు వాళ్వీర్హాళ్, ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించేవారా అని వాడందరినీ కూడా ఆండాళ్ళ తల్లి మిగతా గోపికల్ని సంబోధిస్తాను. ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించేవారెవరు? ఇహలోక సౌఖ్యాల్లో మునిగి ఉన్నవారు ఒకరైతే, శాశ్వతమైనటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని, ఆ బ్రహ్మానందాన్ని పొందేటటువంటి వారు వేరు. మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే అప్పుడు మన చేయి పట్టి నడిపించడానికే ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో మనకు మార్గదర్శనం చేస్తున్నారు. భక్తి, స్నేహము ఇవన్నీ భగవంతుని పట్ల ఉంటాయి. మనకు అర్థమయ్యే విధంగా చూసుకుంటే లక్ష్మణుడిది భక్తి. ఎప్పుడైతే కైకేయమ్మ నువ్వు వనవాసానికి వెళ్ళని రాముల వారికి చెప్పింది, లక్ష్మణుడికి చెప్పలేదు. కాబట్టి నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండి అమ్మని నాన్నగారిని వాళ్ళని చూసుకోమని రాముడు చెప్పినా కూడా లక్ష్మణుడు ఏమంటాడంటే, రామచంద్ర నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి తన బాధను రాముడికి నచ్చచెప్పి అంగీకరింపు చేసి వెళ్తాడు. అది భక్తి. స్నేహం ఉంటుంది భగవంతుడి పట్ల స్నేహం. ఆ స్నేహం ఎవరికి ఉంది అంటే దశరథుడికి ఉంది. దశరథుడు రాముడు వెళ్తున్నాడని తీవ్రంగా దుఃఖిస్తూ ఉంటారు. రాముడు కర్తవ్యనిష్టాపరుడు కదా, వెళ్ళిపోతూ తండ్రి మీరింక రావలదు, ఇక్కడే ఉండవలను అని ఆయన చెప్పి వెళ్ళిపోయాక ఈయనేమి చేయలేరు. సత్యవాక్యబద్ధుడై ఉంటాడు కదా దశరథుడు. ఏం చేశాడు? ప్రాణాలు విడిచిపెట్టేశారు. అంటే ఆ భక్తిని, స్నేహాన్ని కూడా సమంగా కలిగినటువంటి వారు హనుమ. ఆంజనేయ స్వామికి ఈ రెండూ కూడా సమానంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుభవాన్ని పొందున్నారు. అందుకే అవతార పరిసమాప్తి అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమని పిలిచి, హనుమాన్ వస్తావా అంటే, రాముని తప్ప వేరే ఎక్కడికి రాను అంటాడు. కనీసం ఆ వేరే అన్న ఎక్కడికి అనేటటువంటి ఆ ప్రదేశం పేరు కూడా ఆయన పలకరు. ఎందుకంటే ఆయన మనసంతా రాముడే నిండిపోయినారు. ఆయనలో ఉన్నటువంటి భక్తిని, స్నేహాన్ని, హనుమంతుడి యొక్క గొప్ప శ్రీరామ భక్తి, రామబంటుగా ఆయన పొందిన దాన్ని దీనికి ఉదాహరణగా చెప్తారు. అలాగే ఒక్కసారి భగవంతుని ఆ దివ్యమైనటువంటి ఆనందానుభూతిని ఎవరైతే పొందుతారో వారందరినీ కూడా కలిసి రండని ఆండాళ్ళ తల్లి గోపికల్ని నిరూపిస్తోంది. మనం గమనిస్తే మొదటి పాసురంలో గోపికలారా రండి అని ఆహ్వానం పలికారు. కానీ ఈ పాసురంలో భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని పిలుస్తున్నారు. ఎందుకనంటే భూమండలానికి అవతలు ఉన్నటువంటి పరంపదంలో ఉన్నవారు కూడా పొందలేనటువంటిది ఈ విరేపల్లెలో ఈ గోపికలు పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వీరు ఈ జాతి వారు, వారు ఈ వర్గం వారు, వీరు పురుషులు, వీరు స్త్రీలు, ఇలాంటి ఏ వివక్ష లేకుండా ఆచరింపదగినటువంటి మహామహిమాన్వితమైన తిరుప్పావి వ్రతం గురించి ఎవరో కొంతమంది పొద్దున్నే లేచి వైష్ణవాలయాల్లో పూజ చేసుకుంటారు, హారతిస్తారు, వేడిగా చక్కెర పొంగలు లేకపోతే కట్టి పొంగలి మొదటి 15 రోజులు, ఆ తర్వాత వివిధ రకాలైన ప్రసాదాలు పెడతారని కాదు. అసలైన ప్రసాదం ఆ అర్థాన్ని తెలుసుకుని మన నిత్య జీవితంలో అనుసంధించుకోవడం. మనకే ఆనందం కావాలి? తాత్కాలికంగా పొందే సుఖమా లేకపోతే శాశ్వత ఆనందమా? ఆ శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఈ అందమైనటువంటి ఈ పాటల రూపంలో ఉన్న పాసురాలే పాటలు. ఆ పాటల్ని మనం పుష్పాలుగా చేసి స్వామికి అర్పిద్దాం. ఏ విధంగా అర్పించాలో ఆండాళ్ళ తల్లి మనకు తెలుపుతుంది. నామం నంపావైకు సెయ్యం కిరిసేగల్ కేళిరో, మేము ఈ వ్రతంలో చేసేటటువంటి క్రియాకలాపాలను వినండి అని.
వీళ్ళు వ్రతం చేస్తున్నారు, కానీ వ్రతానికి ఏం కావాలి, ఏం నియమం పాటించాలి? నియమాలు ఏమీ లేవు, కొద్దివే ఉన్నాయి. కానీ ఎందుకు వినండి అంటున్నారు? ఇప్పుడు మనం లోకంలో చూస్తే, మన ఇంట్లో టీవీ చూస్తున్నా, లేకపోతే ఏదైనా సినిమాలో మంచి సన్నివేశం వచ్చినా, లేకపోతే క్రికెట్ మ్యాచ్లో పిల్లాడు ఏదో వాడికి నచ్చిన వాడు బాల్ కొట్టినా కూడా పక్కనే అదే విషయాన్ని చూస్తున్నా కూడా తట్టి చూడు 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 అంటాం, వినండి అంటాం. అలాగా ఆండాళ్ళ తల్లి కూడా ఇది మనకు అర్థం అవడం కోసం చెప్తున్నటువంటి ఉదాహరణ. ఆండాళ్ళ తల్లి ఇవి చెప్తున్నా వినండి, ఎందుకనంటే ఇది ఎంతో కష్టమైంది, ఇది ఎవరో చేస్తారు అనేటటువంటిది కాదు. రండి, ఈ వ్రతంలో మేము చేసేటటువంటి ఏమేం క్రియలు ఉన్నాయో చూడండి అంటారు. ఇప్పుడు యాగాలు అనేటటువంటిది రాక్షసులు చేస్తారు, దేవతలు చేస్తారు. రాక్షసులు ఏం చేస్తారు? ఫలానా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాడి రాజ్యం అంతా కూడా నాకే దక్కాలి, ఘోరమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు. వీళ్ళందరూ ఏమైనా తక్కువ తపస్సు సంపన్నులా? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, లేకపోతే రావణాసురుడు, వీళ్ళందరూ మహాతపస్సులు. తపస్సు చేసి ఏం సాధించారు? వాళ్ళ లక్ష్యంలో ఏముంది? వాళ్ళ లక్ష్యం సిద్ధి, ఫలానా వాళ్ళని ఇది కావాలి. దేవతలు కూడా యాగం చేశారు. వాళ్ళు చేసే యాగాలకి ఏంటి? దేవతలు కొంచెం స్వార్థపరులు. నా సింహాసనం నాకు స్థిరంగా ఉండాలని ఇంద్రుడు అనుకుంటాడు, నేను ఎప్పుడు కూడా స్వర్గ సుఖాల్లో ఉండాలి అనేవాడు. వాళ్ళు చేసే యాగాలు ఆ విధంగా ఉంటాయి. కానీ ఇద్దరికంటే కూడా విలక్షణంగా ఆండాళ్ళ తల్లి చేస్తున్నటువంటి ఈ వ్రతం అనేది, ఈ నోము ఎందుకు నోచడం? లోకంలో చాలా నోములు ఉన్నాయి, అన్ని నోములు మంచి ఫలితాలు ఇస్తాయి, కానీ ఇది అత్యుత్తమమైనది ఎందుకని అంటారు అని అంటే, ఇది ఇవాళ నిన్నో ఎవరో సంస్కృతమో లేకపోతే తమిళమో తెలిసిన వాళ్ళు తయారు చేసింది కాదు. ఇది సాక్షాత్తుగా దైవ సంబంధమైనటువంటి ప్రతి శబ్దము అర్థము. నేను పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మాకు తమిళం రాదు, కానీ కూడా ఆ శబ్దం అనేది దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. 30 రోజులు తిరుప్పావైని పాసురాలు మన నోటికి రాకపోతే ఇవాళ అంతర్జాలంలో అన్నీ వస్తుంటే అది వింటూ ఉండండి. ఏ ఫలితం కోరి మీరు చేశారో నియమిత సమయంలో కనుక ప్రతిరోజు రోజుకు ఒక పాసురాన్ని అనుసంధించుకోండి. మీకు 27వ రోజుకే మీకు ఫలితం కనిపిస్తుంది, 30వ రోజుకి మీరే చెప్తారు ఎలాంటిదో. అంత ప్రాచీనమైనటువంటి ఒక మణిమయమైనటువంటి ఒక రత్నం ఈ తిరుప్పావై పాసురం. ఈ పాసురంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ గోపికలు ఈ వాక్యంలో ఈ వ్రతంలో మేము చేసేటటువంటి క్రియాకలాపాలు ఏంటి అని, ఎక్కువగా శ్రీహరి యొక్క దివ్య కథాగానాన్ని వీళ్ళు వింటూ ఉంటారు. ఎందుకని? 1,00,000 శ్లోకాలతోటి మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షికి కూడా మహాభారత రచన తర్వాత మనశ్శాంతి కరువైంది. ఆయన హరివంశం రచించాకే ఆయన ప్రశాంతత పొందారు. అంటే హరికథ కాలక్షేపం అనేది చాలా గొప్పది. ఇవాళ ఈ కలికాలంలో కొన్ని పదాలకు అర్థం మారిపోయింది. ఈ గురువు అనే పదానికి కానీ, హరికథ అనే దానికి కానీ, ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. వాటిని సరైన రీతిలో పాటించట్ల. పెద్దల పట్ల మనం భక్తి శ్రద్ధలు కలిగి వారి ద్వారా, ఓహో మన పూర్వీకులు ఇలా ఉండేవారు అన్నమాట. ఒక గొప్ప రాజుగారి కుమారుడిని ఎవరో ఎత్తుకుపోయి అడవిలో వదిలేశారనుకోండి, వాడు అడవిలో జంతువులతో పాటు పెరుగుతున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఒక మంత్రో ఎవరో వెతికి చివరికి ఇతని లక్షణాలు బట్టి ఇతను రాజుగారి కుమారుడిని వచ్చినప్పుడు ఇతను జంతువులతో పెరిగినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన కొంతకాలానికి తిరిగి ఎలాగైతే ఆ రాజలక్షణాలు సంతరించుకుంటాడో, నా తండ్రి ఈ దేశానికి ప్రభువు, నేను యువరాజుని అని ఎలా ఉంటాడో, అలాగే మన యొక్క పూర్వీకులు మహర్షులు ప్రాచీనమైనటువంటి వాంగ్మయాన్ని సంపదను మనకు అందించినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోవాలంటే ఎలా తెలుస్తుంది? ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ గానామృతాన్ని, ఆ కథని మనం తెలుసుకోవాలి. ఇది వీళ్ళు చెప్తున్నారు. వినండి అనడంలో ఏంటంటే, వారు ఒక్కరే అని కాకుండా అందరూ విన్నవాళ్ళందరూ తరించాలనేది వాళ్ళ యొక్క ఉదారమైనటువంటి స్వభావం. పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి, పాల సముద్రంలో మెల్లగా పవళించి ఉన్నటువంటి ఆ పరమ పురుషుని యొక్క పాదార విందాలను కీర్తిద్దాం. మొట్టమొదటి వీళ్ళు చేస్తున్న పని పాదార విందాలను కీర్తించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చాది రూపాల్లో ఉపాసన చేసినప్పుడు పరమపదం అనేది వ్యూహం. ఈ పాలకడల్లో స్వామి శయనించి ఉంటారు. ఎందుకని అంటే వెంటనే తక్షణమే
ఆర్తుల్ని రక్షించడానికి. మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఎప్పుడు అదే భంగిమలో కనిపిస్తాడు స్వామి. మెల్లగా ఎలా పడుకున్నారో అలాగనే ఉంటారనమాట. హాయిగా నా మటుకు నేను సుఖంగా పడుకుంటాను అని కాకుండా ఆలకించడానికి ఆయన శ్రద్ధగా ఉంటారు. మనం బాపుగారి సినిమాలు ఇలా పాత వాటిలో చూస్తున్నప్పుడు ఆయన లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉన్నప్పుడు ఆయన పడుకుని ఉంటారు. ఎవరితో కూడా ఆయన శ్రీదేవితో కానీ భూదేవితో కానీ మాట్లాడడానికి కూడా ఇచ్చగింపరు. ఎందుకంటే ఎప్పుడో నూటికో కోటికో ఒకళ్ళు వస్తారు స్వామి అని, ఆ వాళ్ళ కోసం అని చెప్పి ఆయన ఆర్తజన పరిరక్షణ కోసం పవళించి ఉన్నటువంటి పద్మనాభుడు. మనం పద్మనాభ స్వామిని ఒకసారి ఊహించుకోండి, తల కింద చేయి పెట్టి ఆయన నిద్రిస్తూ ఉంటారు. ఇంత నిశ్చింతగా ఉంటారు. ఎలాగా అంటే స్వామి యొక్క నాభి నుంచి వచ్చినటువంటి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని ఆయన ప్రారంభించి సృష్టి చేస్తున్నప్పుడు నిశ్చింతగా ఉంటారు. ఎలాగైతే మనం విజువల్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ ఒరాకిల్ బ్యాక్ ఎండ్గా పెట్టుకుని ఒక కోడ్ తయారు చేసి మనమే ఒక ప్రోగ్రామ్ చేస్తే అది అదే విధానంగా ఎలా వెళ్తుందో భగవంతుడు చేసినటువంటి ఆయన అందరికంటే గొప్ప ప్రోగ్రామర్ నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ఒక దాన్ని నిర్ణయించారు. అంటే వేసవి కాలంలో మల్లెపూలు వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి, శీతాకాలంలో గుండెపోటుకి కారణమయ్యేటటువంటి కొవ్వు కణాలు కట్టకుండా అమృత ఫలమైనటువంటి ఉసిరికాయలు ఇస్తాయి. ఎందుకు ఏ కాలాల్లో ఏం కావాలని ఎవరు నిర్ణయించారు? సన్నజాజికి ఆ పరిమళం ఆ సుగంధం ఎవరిచ్చారు? ప్రతి పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒకటి ఇంకొకలాగా ఎన్నడూ కనపడదు. అది స్వామి యొక్క అరుదైనటువంటి గొప్ప మాటల్లో వ్యక్తపరచలేనటువంటి గొప్ప సృష్టిని భగవంతుడిది. ఆయన ప్రజాపతి అనేటువంటి చతుర్ముఖ బ్రహ్మకు ఆ సృష్టి కార్యాన్ని అప్పగించి ఆయన అలా యోగ నిద్రలో ఉంటారనమాట. ఆ పరమపురుషుని యొక్క పాదార విందాలకి ప్రణామం చేస్తూ ఇంకొకటి నిద్రాకాలిక సౌందర్యం అంటారు. మన ఇంట్లో ఎప్పుడైనా చూస్తే తల్లి చంటి బిడ్డడు ఉన్నాడు అనుకోండి, నిద్రపోతున్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కంటే కూడా నిద్రపోతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. దిష్టి తగులుతుందేమో అనుకుంటూ ఒక్కసారి బొగ్గలు పుణికి పుచ్చుకుని సంతోషంగా తల్లి వెళ్తుంది. ఆ నిద్రలో ఉన్నటువంటి ఆ సౌందర్యం అంత గొప్పది. ఆళ్వార్లు కూడా భగవంతుడు కూర్చున్న భంగిమ కానీ, నడుస్తున్నటువంటి సన్నివేశం కానీ, మరొకటి అన్నిటికంటే నిద్రిస్తున్న దాన్ని వాళ్ళు పరవశమైపోయి ఎన్నో పాసురాలు పాడతారు ఆళ్వార్లు. అలాగా విశ్వామిత్ర మహర్షి కూడా యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు పాపం హంసతులికా తల్పాల మీద పడుకునేటటువంటి సుకుమారైన రాజకుమారులు ఇద్దరు కూడా ఆ గడ్డి మీద పడుకున్నప్పుడు ఈయన సరయూ నదిలో సంధ్యావందనం చేసుకుని వచ్చి ఆ నిద్రపోతున్న రామచంద్రుడిని చూసి ముగ్ధుడైపోతారు. ఎలాగా అంటే మనం బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరింటికైనా వెళ్తే మంచి భోజనం పెట్టారనుకోండి, ఆహార పదార్థాలన్నీ చూడంగానే అబ్బా ఎంత బాగా వంట చేశారండి అని చెప్పి మన వంట చేసేవాళ్ళని అనకుండా ఉండలేము. అలాగే కౌసల్య సుప్రజ రామ అని విశ్వామిత్ర మహర్షి పలుకుతారు. ఇంత అందమైన బిడ్డని కన్న కౌసల్యామాత అని ఆయన ప్రస్తుతిస్తారు. ఆ నిద్రాకాలిక సౌందర్యంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ గోపబాలికలు తర్వాత వారి యొక్క నియమాన్ని చెప్తారు. ఎలాగంటే నెయ్యున్నోం పాలున్నోం అంటే మేము నెయ్యి తినం పాలు తినం. వీళ్ళు గోపికలు కదా, మీరు ఈ హైవరట్ ఖండ్ అనేటటువంటి సంస్కృత వ్యాకరణ సూత్రాలు వల్లివేసినటువంటి వారు కాదు వీళ్ళు ఎలా చెప్తే అలా. మేము నెయ్యి తినం పాలు తినం ఏవి తాగమంటారు. ఎందుకని అంటే అవి ఎవరికి ఇష్టం? కృష్ణుడికి ఇష్టం. కృష్ణుడికి ఇష్టమైన వాటిని మేము తినం అని వాళ్ళు ఒక నియమంగా బెదిరిస్తున్నారనమాట. అది ఒక దాన్ని ఏమంటారంటే పరిహాసపూరితమైనటువంటి ఒక సరసోక్తి. మేము నీకు ఇష్టమైనవి మేము తినం అనేసరికి ఆయన బెంగ పెట్టుకుని అయ్యో పాలు తాగండి, కలిసి మనం పాలు తాగుదాం, లేకపోతే ఈ వెన్న తిందాం, ఈ నెయ్యి తీసుకుందాం అని చెప్పి స్వామి ఎప్పటికీ కూడారై పాసురంలో కలుస్తారు వీళ్ళందరూ. అప్పటి వరకు కూడా మేము నెయ్యున్నాం పాలున్నాం మేము ముట్టుకోము అని చెప్తారు. పాలు అనేది పరబ్రహ్మ స్వరూపం, నారాయణుడు. ఎలాగా అంటారా, ఇది విశేషార్థంలో చెప్పుకుందాం. పాలుల్లో నెయ్యి ఉంటుంది. ఆ పాలల్లో నెయ్యి మనం ఎలా చూడగలం? పాలు తోడు పెట్టాలి, పెరుగు చిలకాలి, వెన్న వస్తుంది, వెన్న కాచకి, ఇవన్నీ భిన్న భిన్న రూపాలు. కానీ అంతర్లీనంగా పాలలో నెయ్యి ఉంది. అలాగే పరమాత్మ ఒక్కడే, ఆయన పాలు. ఆ పాలే ఇన్ని రూపాలు చెందినట్లుగా ఈ భిన్న భిన్న రూపాల్లో జీవులందరూ కూడా, కొంతమంది మనం అక్కడ పుట్టారు, కొంతమంది ఈ ఖండంలో పుట్టారు, లేకపోతే స్త్రీలై పుట్టారు, పురుషులై పుట్టారు,
అయితే పక్షులై పుట్టాయి, జంతువులై పుట్టాయి రకరకాలుగా. కానీ అన్నీ కూడా స్వామి నుంచి వచ్చినవే. ఈ విషయం మనం మర్చిపోయి మనం ఎలా వచ్చామన్న ప్రశ్న మనకి అసాధారణంగా జనించదు. ఎందుకనంటే మనమే శాశ్వతం అనుకుంటాం. మనం తెలుసు, మనకంటే ముందు వాళ్ళ ఫోటోలకి దండేసి మనమే పెడతాం, మనం కూడా అందులోకి వెళ్తామని సంగతి తెలుసు. కానీ ఆ మాయ అన్నది ప్రకృతిని ఆవరించి ఉంటుంది. దాన్ని ఛేదించడానికే ఈ పాసురం యొక్క విశేషార్థాలని మనం అనుసంధించుకోవాలి. అలాగే గోపికలు స్వామిని లాలించడానికి, స్వామి వచ్చి వాళ్ళని బుజ్జగించాలి, లాలించాలి. అయ్యోయ్యో పిల్లలు మీరు తీసుకోకుండా ఎలా ఇష్టమైనవి అంటే, లేదు లేదు నేను నిన్ను పొందడం కోసం మాకు చాలా కష్టమైనా కూడా మేము వదిలిపెట్టేస్తాం అనడానికి వీళ్ళు నెయ్యున్నాం పాలున్నాం. నాటకాలే నీరాడి అంటే తెల్లవారుజామునే స్నానం చేస్తాం. వ్రతం అన్నప్పుడు కొన్ని నియమాలు ఉండాలి. రోజు మనం పాటిస్తున్నా కూడా ఆ నియమాలని మనం వ్రత సమయంలో ఉల్లంఘించకూడదు. అవి ఏంటి? తెల్లవారుజామున స్నానం చేయడం, రెండోది అబద్ధం చెప్పకపోవడం, అత్యవసరం ఎప్పుడో ప్రాణం మీదకి వచ్చినప్పుడు చెప్పాలి తప్ప మనం ప్రతిరోజు కూడా చీటికి మాటికి అయిన దానికి కాని దానికి మనం అబద్ధం చెప్తుంటే మన లోపల ఉన్నటువంటి అంత శక్తి క్షీణించిపోతుంది. మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి మనం తగినటువంటి తపస్సు ఏమైనా చేస్తున్నామా? లేదు. ఇప్పుడు గడిచిపోయింది, మనం చెప్పేసామని నమ్మేసామని అనుకుంటాడు. కానీ మనం వెనకాల ఎంత పాపాన్ని ఆర్జించి మూట కట్టుకుంటున్నాం అనేది స్పృహలో మనం ఉండడానికే ఇటువంటి మంచి విషయాలని పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఎలాగైతే వేకువజామున సత్వగుణాన్ని ఉద్దీపింపచేసేటటువంటి ఆ మంచి కాలంలో మంచి ఆలోచనలు సద్భావనలు పొంగే సమయంలో భగవంతుడిని తలుచుకుంటూ స్నానం చేసిన తర్వాత ఈ రోజంతా కూడా మనం ఏ విధమైనటువంటి అబద్ధం చెప్పకూడదు, ధర్మంగా ఉండాలి. లేదు భగవంతుడు పరీక్ష పెడతాడు. ఒక అధర్మాన్ని పాటిస్తే మనకి తక్షణమే చాలా ఏదో మంచి విషయాలు గొప్ప విషయాలు ఏదో లాభిస్తాయి. ధర్మాన్ని పాటిస్తే ఎవరికో మనం భూమి దానం చేస్తాం, లేకపోతే గోవుని దానం చేస్తాం, లేకపోతే ఏదో ఒక దానం చేస్తాం. దానివల్ల మనకేం ఇప్పుడు ఉపయోగం కనపడట్లా. కానీ శాశ్వతంగా నిలిచి ఉండేది ధర్మమే. ఈ ధర్మాన్ని ఆచరిస్తేనే మానవ జన్మకి మోక్షం అనేదాన్ని అందుకోవడానికి అర్హత ఏర్పడుతుంది. అదే ఈ నాటకాలి నీరాడి తెల్లవారుజామున స్నానం చేస్తే బాహ్యమైనటువంటి శుద్ధి ఒకటి చాలదు, మనసుకి శుద్ధి కలగాలి. మనసుకు శుద్ధి ఎప్పుడు కలుగుతుంది? మంచి బుద్ధితో మంచి మాట విన్నప్పుడే ఆ మనసుకి శుద్ధి అనేది కలుగుతుంది. ఆ విషయాన్నే ఆండాళ్ళమ్మవారు ఈ వాక్యంలో చెప్తున్నారు. మైయిటులుదోం మలరిటునా ముడియోం, మేము మా కన్నులకి కాటుకు పెట్టుకోము. ఇందాక ఎలాగైతే నెయ్యుండం పాలున్నాం అన్నారో అలాగే కాటుకు పెట్టుకోము అంటారు. కన్ను అనేది ఈ కంటికి కాటుకు పెట్టుకోవడం అనేది సామాన్య అర్థం. విశేష అర్థంలో మనం పరిశీలిస్తే కన్ను అనేది జ్ఞానానికి సంకేతం. దానికి అలంకారం ఏంటి? భక్తి. మేము కాటుకు పెట్టుకోము అన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? మనని మనం చూసుకోలేము, మన ఎదుటివారు చూస్తాడు. కృష్ణుడు వచ్చి ఈ కాటుకి ఇలా ఉంది, దీన్ని సవరిస్తున్నాను అని చెప్పి ఆ మిష మీద వీరి దగ్గరికి వస్తారు. అది వీళ్ళు ఆశించేది. ఆ తర్వాత చెయ్యాదన చెయ్యోం, చెయ్యాదన చెయ్యోం మలరిట్టునా ముడియోం, మా కొప్పులో పువ్వులు ముడుచుకోం. ఇది కూడా కాటుకు పెట్టుకోంలా అంటే అలకే గోపికలది. చెయ్యాదన చెయ్యం, పెద్దలు చేయని పనులు మేము చేయం. పూర్వాచారంలో ఏదైతే చేశారో అది ఇప్పుడు మనం చేయకూడదని వాళ్ళు చెప్తారు. ఎలాగైతే భరతుడికి రాజ్యాన్ని తండ్రి ఇచ్చాడు, ప్రజలు ఒప్పుకున్నారు, పురోహితుడు చెప్తాడు, అయినా కూడా ఇప్పటి వరకు ఇక్ష్వాకు వంశంలో పెద్దవాళ్ళే రాజ్యం చేశారు, నేను చేయను అని చెప్పి ఆయన 14 ఏళ్ళు ఆ నందిగ్రామంలో ఆయన పాదుకలతో రాజ్యపాలన చేశాడు, కానీ ఆయన తీసుకోలేదు. అలాగే విభీషణుడు కూడా ఆయన ఏం చేస్తారంటే తను ధర్మాన్ని పాటిస్తూ పూర్వం ఏదైతే ఆచారం పాటించారో దాన్నే పాటించి నేను భగవంతుడైన శ్రీరామచంద్రుని శరణాగతి పొందుతానని చెప్పి ఏ విధంగానైతే వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి ఆచారాలను పాటించారో వాటినే మేము పాటిస్తామని చెప్పి గోపికలు చెప్పారు. తర్వాత తీక్కురలై చెన్రోదోం, ఇందుకు అనర్థం కలిగించే తప్పు మాటలు పలకము. ఎలాగైతే సీతాదేవి పాపం లంకలో రాక్షస స్త్రీలు అన్నాళ్ళు బాధపెట్టినా కూడా ఆ విషయం ఎప్పుడు కూడా రాముల వారికి అయోధ్యలో ఏకాంతంలో కూడా చెప్పలేదట, ఉత్తరాఖండ్లో ఉంటుంది.
అంటే మనం పదే పదే ఆత్మస్థుతి పరనింద అనే దాన్ని మనం పాటించకుండా ఉండడం అనేది మంచి విషయం. ఎప్పుడు కూడా మనలో మన చేసిన పనిలో గొప్పతనం, ఎదుటి వాళ్ళు దోషాలు ఎంచడం, ఇలాంటివి ఇతరుల పట్ల చాలా హేళనగా నర్మగర్భంగా మాట్లాడడం, దెప్పిపడవడం, ఇలాంటివి మాట్లాడకూడదు. మంచి మాటలు మనం పలకలేం, మంచిదే. అలాంటప్పుడు ఏం చేయాలి? కనీసం చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఆ విషయాన్ని గోపికలుగా ఇక్కడ చెప్తున్నారు. అలాగే అయ్యము పిచ్చయం ఆందనేయం కైగాటి, దానము భిక్షను యోగ్యులకి ఇవ్వాలి. బ్రహ్మచారులకి సన్యాసులకి కూడా తగినంత, ఎప్పుడు వీలైతే అప్పుడు తోచినంత ఇవ్వమని సామాన్యార్థం. విశేషార్థంలో ఏంటంటే భగవద్ అనుభవాన్ని వీటికి యోగ్యత ఉంది అన్నప్పుడు వెంటనే వారికి ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళ జీవితంలో ఏదైనా మేలు కలుగుతుంది. ఆ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా మనకి చెప్పింది, మనలో ఉన్నది చెప్పితే తరిగిపోతుంది అనుకోకూడదు, మరింతగా సమృద్ధిగా పెరుగుతుంది. అదే భగవంతుడికి కూడా ప్రీతిపాత్రం. ఆ విషయాన్నే అయ్యవం పిచ్చేయం ఆందనేయం కైగాటి అని ఆండాళ్ళమ్మవారు చెప్తున్నారు. చిట్ట చివరిగా ఉయ్యుమారిని ఉహందేలో రెంపావాయ్. ఈ వ్రత నియమాలని పాటిస్తూ ఇతరులకి మనసుని కష్టపెట్టకుండా, ఒక మనసుని బాధ పెడితే మనకి ఒక యజ్ఞయాగాన్ని భంగం చేసినంత మహాపాపం కలుగుతుంది. ఈరోజు మనం ఎవరిని ఏమీ అకారణంగా నిందిస్తున్నాము అనేటటువంటిది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి అవకాశాన్ని ఈ పాసురం యొక్క అర్థాన్ని అనుసంధించుకుంటే మనకు సులభంగా అర్థమవుతుంది. అలాగే ఆండాళ్ళమ్మవారు ఈ వ్రత నియమాల ద్వారా మనకి ఒక రకమైనటువంటి క్రమశిక్షణ, బాహ్యంలో సమయానికి స్నానం చేయడం, లేదా తెల్లవారుజాము, ఇది తెల్లవారుజాము కూడా కాదు, సిత్తం సిరుహాలే అంటారు. అంటే ఇంకా తెల్లవారుజామునే స్నానం ఆచరించాలి. ఈ రోజుకి మనం చూస్తే శ్రీరంగ అది గొప్ప పుణ్యక్షేత్రాల్లో వేకువజామునే అద్భుతంగా ఈ తిరుప్పావై అనే దాన్ని అనుసంధిస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. మనం దాన్ని, ఆ సత్సంప్రదాయాన్ని మనం కొనసాగించుకుంటూ 3వ పాసురంలోకి అడుగు పెడదాం. ఆండాళ్ తిరువడిகளே శరణం.